డిఎస్సిని వాయిదా వేయండి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అలాగే సిపిఐ లేఖ. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనానికి తెదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతున్నారన్నారు. ఇప్పటికే సర్వీస్ ఉపాధ్యాయులు, ఎస్జిటిలో పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారు. వారిలో చాలామంది మూల్యాంకనానికి, ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో వారు పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదు అని లేఖలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం లేఖ రాశారు. ఇదండి, ఇక మనం చూసినట్లయితే కనుక డిఎస్సిని వాయిదా వేయండి. మరి డిఎస్సిని వాయిదా వేయండి అనేసి అయితే మనకి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అలాగే సిపిఐ లేఖ రాశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ నేపథ్యంలో ఏదైతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిందో దీని తర్వాత ఈ యొక్క డిఎస్సి వాయిదా అనేది అయితే కనుక నినాదాలు అయితే ప్రతి చోట వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఎస్జిటిలో పనిచేసిన వాళ్ళైతేనేమి, ఏవైతే ఉపాధ్యాయ సర్వీసులు అందిస్తున్న వాళ్ళు, ఉపాధ్యాయులు ఎవరైతే ఎన్నికల సంఘానికి సర్వీసులు అందిస్తారో వాళ్ళు కూడా కొంత ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే వేరే విధి విధానాలకి సహకరించిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాటన్నిటికీ కూడా కొంత అంతరాయం అయితే కలుగుతుంది, అసౌకర్యానికి అయితే లోనవుతారు. కాబట్టి ఈ యొక్క డిఎస్సిని అయితే వాయిదా వేయమని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ముందు నుంచే మాట్లాడుకున్న విషయం ఏంటంటే కనుక ఎన్నికలు నెలన్న 2 రోజులు ఉన్న ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషనే కాదు, ఏ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తే అంత సౌకర్యవంతంగా ఉండదనేసి మనం మాట్లాడుకున్నాం. అయితే అందులోనూ డిఎస్సి అనేసరికి ఇక్కడ ఉపాధ్యాయులు అలాగే ఎస్జిటిలు ఎవరైతే ఈ యొక్క ప్రాతినిధ్యం వహించబోతారో, ఈ యొక్క ఎన్నికల సర్వీసుల సంఘానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తారో మరి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ డిఎస్సి వాళ్ళు అయితే కనుక దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. కాబట్టి డిఎస్సి అని కదండి, ఉపాధ్యాయ వృత్తికి చెందిన వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. కాబట్టి దీనికి డిఎస్సిని అయితే వాయిదా వేయాలి, కంపల్సరీగా వాయిదా వేయాలి డిఎస్సి పరీక్షని. అయితే ఇదివరకు చూసుకుంటే టెట్ నోటిఫికేషన్కి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధం లేకుండా టెట్ పరీక్షకి టెట్ ఫలితాలకి డిఎస్సి నోటిఫికేషన్కి ఒక్కరోజు వ్యవధిలో అయితే కనుక మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాంటి తప్పులు తడాక అలాంటి తింగర నోటిఫికేషన్ అయితే కనుక హైకోర్టు మొట్టికలి వేస్తూ ఇది సరైనది కాదు, విద్యార్థులకి కనీసం నెల వ్యవధైన సమయం ఉండాలనేసి అయితే కనుక కోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక 30 రోజుల సమయాన్ని ప్రకటించింది. అంటే కనీసం 4 వారాల వ్యవధి ఉండాలి అన్న ఉద్దేశంతో అన్నారు. కాబట్టి కనీసం 4 నెలల వ్యవధి అంటే నెల రోజులు అనేసి వీళ్ళు అతి తెలివి ప్రయోగించి నెల రోజులు సమయం ఇచ్చారు. నిజానికి ఎవరున్నా ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారు, నెల రోజులంటే మనకి ఎలాగ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇంకా నయం, ఈ యొక్క ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి 4వ దశ ఎన్నికలు మనకైతే కనుక మేలో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇంకా 50 రోజుల సమయం ఉంది. మరి ఒకవేళ ఈ వచ్చే నెలలోని ఎన్నికలు మొదలై ఉంటే మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క ఏదైతే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ఉందో దాన్ని 2వ షెడ్యూల్ అయితే ప్రకటించింది. అంటే ఈ యొక్క పరీక్ష జరగడం కూడా ఇష్టం లేదు ప్రభుత్వానికి. నిజంగా జరిగే ఉద్దేశం ఉంటే ఈ యొక్క పరీక్షను ఎప్పటికి పెట్టుకోవాలండి, 2 నెలల వ్యవధి కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టుకోవాలి. అది సరైనది. ఇదనే కాదు, ఏదైనా లేదంటే కనుక ఏం చేయాలండి, ఎలక్షన్కి 3-4 నెలల ముందు విడుదల చేసుకోవాలి. అప్పటి నుంచి ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది, కుయ్యో ముర్రో అంటూ మన అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తూనే నినాదాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి చోట ప్లకార్డులు పెట్టుకుని రోడ్లు ఎక్కి నానా యాగాలు చేస్తే కానీ ఈ అద్భుతమైన డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. మరి 5 సంవత్సరాలు ఏం చేశారండి, ఆడుకున్నారా? ఇదన్నమాట తప్పని